అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. సో ఆ వినాయకుని దయ వల్ల మీరు చేసే పనులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రేపు వినాయక చవితి పండగ ఉంది కదండి. వినాయకునికి 21 రకాల పత్రాలతో పూజించాలి కాబట్టి ఆ పత్రాల కోసమని నేను మా తోటకు వెళ్తున్నానండి. సో తోటలో 21 రకాల పత్రాలు అయితే లభించవు, కానీ 11 రకాల పత్రాలు అయితే కన్ఫర్మ్గా లభించుతాయండి. సో ఆ పత్రాలను సేకరించడానికి ఇప్పుడు మనం మన తోటకైతే వెళ్తున్నామండి. సో ఏమేం పత్రాలు దొరుకుతాయో తోటలో ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఫైనల్గా తోటలోకి అయితే వచ్చేసామండి. ఇదే వచ్చేసి తోట. ఇందులోనే మనం కావాల్సిన పత్రాలన్నీ వెతుక్కోవలసి ఉంటుంది. ముందుగా రేగ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. షూట్. నేను వీడియో తీయాలి. తీసుకున్నావు కదా? తీసుకున్నాను అన్న. ఇద్దో చూడు ఏమేమి కావాలనో అన్నీ తీసుకున్నాను. ఇవేనండి మన తోటలో మనకు దొరికిన పత్రాలు. ఇంకా కొన్ని బయట నుంచి తేవాల్సి ఉంది. ఫస్ట్ వచ్చేసి గరిక అండి. గరిక దొరికింది. అలాగే గన్నేరు చెట్టు యొక్క ఆకులు. ఇది వచ్చేసి మర్వం అండి. మరియు రేగ చెట్టు ఆకులు, అలాగే దానిమ్మ ఆకులండి. ఇవి వచ్చేసి బిల్వ పత్రాలండి. మారేడు చెట్టు యొక్క ఆకులు. ఇవి వచ్చేసి సీతాఫలం ఆకులండి. అలాగే సీతాఫలం కాయలు, మారేడు కాయలు. ఇంకా మనకి ఇంకా 4 దొరకాలి అండి. సో ఇప్పటికైతే ఇక్కడ 9 దొరికాయి పత్రాలు అనేటివి. ఇంకా 4 దొరకాల్సి ఉంది. ఇప్పటికైతే మన తోటలో దొరికిన పత్రాలు అన్నీ చూపించడం జరిగిందండి. రేపటి వీడియోలో ఇంకా తెచ్చిన పత్రాలు, పూలు, పండ్లు అన్నిటిని చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్